హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 27 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూస్తామండి. ఫస్ట్ వన్, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అనే విన్యాసం భారత్ ఒమన్కి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసం. ఇది మనీరా అనే ప్రాంతంలో, ఇది ఎక్కడుంది? ఒమన్లో మనీరా అనే ప్రాంతంలో జరిగింది. ఈ విన్యాసం ఫస్ట్ సారి 2009లో స్టార్ట్ అయింది. ఏ విన్యాసం అండి? ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. రక్షణ రంగ దిగుమతులు అయిన మనం ఎక్కువ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటామండి? రష్యా, అమెరికా నుండి చేసుకుంటాము. డిసెంబర్ 2024కి అపాచీ హెలికాప్టర్ అనేది భారత్ అమ్ముల పొదిలోకి చేరనుందని తెలిపారు. ఎక్కడి నుండి ఇది? అమెరికా నుండి. ఏం హెలికాప్టర్? అపాచీ హెలికాప్టర్. ఎప్పటి వరకు? డిసెంబర్ 2024 వరకు. నెక్స్ట్ థర్డ్ వన్, ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు డిఆర్డిఓతో కలిసి అభెడ్ అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేశారు. ఎవరండి? ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు డిఆర్డిఓతో కలిసి అభెడ్ అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేశారు. నెక్స్ట్, భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది. ఇక్కడ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది. ఎక్కడ ఉంటుంది భద్రతా మండలి? ఐక్యరాజ్య సమితిలో ఉంటుంది. నెక్స్ట్ వన్, దక్షిణాసియా లీడర్స్ ఫోరం అమెరికాలో ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? దక్షిణాసియా లీడర్స్ ఫోరం అమెరికాలో ప్రారంభించారు. ఇందులో ఏ ఏ దేశాలు ఉన్నాయంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. దీని ద్వారా యువ నాయకత్వ అనుసంధానంతో పాటు శిక్షణ అవకాశాలను కల్పించాలని నిర్ణయించారు. ఏమేమి ఉంటాయండి ఇందులో? యువ నాయకత్వ లక్షణాలు మరియు శిక్షణకు సంబంధించిన అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో దక్షిణాసియా లీడర్స్ ఫోరం అమెరికాలో ప్రారంభించారు. నెక్స్ట్, ఇంద్రసేనారెడ్డికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు. అదనపు అంటే ఈయన ఆల్రెడీ త్రిపురకు గవర్నర్గా ఉన్నాడు. అయినా కూడా ఇంకొక స్టేట్ ఏంటి? మిజోరాంకి కూడా ఇప్పుడు గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. అంటే 2 స్టేట్స్కి తను గవర్నర్. మిజోరాం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారే, అలాగే త్రిపుర గవర్నర్ కూడా ఇంద్రసేనారెడ్డి గారే అన్నమాట. నెక్స్ట్ వన్, రష్యా, చైనాల మధ్య ఓషన్ 24 నావికాదళ విన్యాసం ఎక్కడ జరిగింది? ఇది సీ ఆఫ్ జపాన్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఏ విన్యాసం? ఓషన్ 24 నావికాదళ విన్యాసం. ఎక్కడ జరిగింది? ఎవరి మధ్య జరిగింది? రష్యా, చైనాల మధ్య జరిగింది. ప్రాంతం ఏంటి? జపాన్లో సీ ఆఫ్ జపాన్ ప్రాంతంలో ప్రారంభమైంది. నెక్స్ట్, అమెరికాకి హెలైనా ముప్పు. అమెరికాకి ఏం ముప్పు అండి? హెలైనా ముప్పు అని తెలిపారు. ఇది హెలైనా అంటే ఇది ఒక హరికేన్ అన్నట్టు. ఎవరికి ముప్పు పొంచి ఉంది? అమెరికాకి. నెక్స్ట్ పాయింట్, అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలను కేంద్రం పెంచింది. నెక్స్ట్, భారతదేశంలో కేరళ, తమిళనాడు, పంజాబ్లలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఎక్కడెక్కడ? ఏపీ, కేరళ, తమిళనాడు, పంజాబ్లలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 2011 నుంచి ఇప్పుడు 2024 వరకు చాలా వరకు వృద్ధుల సంఖ్య పెరిగింది. ఈ నివేదిక ఎవరిచ్చారు? ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. ఇవి ఎన్సీఆర్పి గణాంకాలు. నెక్స్ట్, స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా సీఎం రమేష్ అండ్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా ఎవరండి? సీఎం రమేష్ అండ్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి, ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అనే విన్యాసం భారత్ ఒమన్కి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసం. ఇది మనీరా అనే ప్రాంతంలో జరిగింది. ఈ విన్యాసం ఫస్ట్ సారి 2009లో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్, రక్షణ రంగ దిగుమతులైన అపాచీ హెలికాప్టర్ మన భారత్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది? అమెరికా నుండి దిగుమతి చేసుకుంటుంది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2024 వరకు. నెక్స్ట్, ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు డిఆర్డిఓతో కలిసి ఏం తయారు చేశారు?
అబెడ్ అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని. నెక్స్ట్ భద్రతా మండలిలో భారత్కి కూడా శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది. నెక్స్ట్ దక్షిణాసియా లీడర్స్ ఫోరంలో అమెరికాలో ప్రారంభించారు. ఇందులో ఏ కంట్రీస్ ఉన్నాయి? భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. దీని ద్వారా యువ నాయకత్వ అనుసంధానంతో పాటు శిక్షణ అవకాశాలను కల్పించాలని నిర్ణయించారు. నెక్స్ట్ ఇంద్రసేనారెడ్డికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు. ఇతను త్రిపురకు కూడా గవర్నర్, 2 స్టేట్స్కి గవర్నర్. నెక్స్ట్ రష్యా, చైనాల మధ్య ఓషన్ 24 నావికాదళ విన్యాసం ఎక్కడ జరిగింది? సీ ఆఫ్ జపాన్ ప్రాంతంలో జరిగింది. ఎవరెవరికి మధ్య? రష్యా, చైనాల మధ్య. అమెరికాకి ఏం ముప్పు ఉంది? హెలెనా అనే ఒక హరికేన్ ముప్పు ఉందని చెప్పారు. నెక్స్ట్ అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. నెక్స్ట్ భారతదేశంలో ఏపీ, కేరళ, తమిళనాడు, పంజాబ్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీల చైర్మన్లుగా సీఎం రమేష్ మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.